సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ రైతులకు బాసటగా నిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ సేంద్రియ ఎరువులను కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, పండ్లు, ఇతర పువ్వులు అట్లాంటి వాటన్నింటిని తీసుకొచ్చి మార్కెట్లలో మిగిలిపోయిన వాటన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చి ఒక దగ్గర కుప్పగా, అంటే ఫస్ట్ మార్కెట్లలో నుంచి తీసుకొచ్చినటువంటి వేస్టేజ్ ఇక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తూ ఉన్నాడు. 1 ఎకరం విస్తీర్ణం స్థలంలో అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే లారీల ద్వారా తీసుకొచ్చి అక్కడ మిగిలిపోయినటువంటి వాటన్నింటిని కూడా ఇట్లా కుప్పలు కుప్పలుగా ఒక 5-6 మంత్స్ పాటు మరో చోట ఒక బాయి లాంటిది కూడా తీసి ఒక 5-6 మంత్స్ వాటిని స్టోరేజ్ చేసి కుళ్ళిపోయిన తర్వాత వాటన్నింటిని కూడా అంటే ఇక్కడ ఖాళీ ప్లేస్లో, ఓపెన్ ప్లేస్లో ఈ చెదురు అంటే దీన్ని అంతా నేర్పి దీన్ని అంతా ఎండబెట్టిన తర్వాత ఇక్కడ ఇందులో ఉన్నటువంటి చెత్తా చెదారం అంటే ఇప్పుడు మార్కెట్లలో నుంచి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ తీసుకొస్తే పేపర్సు, ప్లాస్టిక్స్, ఇట్లాంటి చిన్న చిన్న రాళ్ళు, మట్టి ఇదంతా ఉంటుంది. అయితే ఇందులో నుంచి తీసుకొచ్చి ఆరబెట్టుతున్నారు. అంటే ఇట్లా ఒక 1/2 ఎకర్ విస్తీర్ణంలో అయితే ఆ కుళ్ళిపోయినటువంటి ఆ కుప్పలందరినీ కూడా ఇదంతా ఇక్కడ నేర్పిన తర్వాత ఇందులో నుంచి ప్లాస్టిక్ వేస్టేజ్ ఇదంతా తొలగించిన తర్వాత ఇది రోజు అంటే ఒక 2-3 రోజుల పాటు రోజు డే బై డే ఇదంతా కూడా దీన్ని ఆరబెడతారు. ఎండకు ఆరబెట్టిన తర్వాత దీన్ని అంతటిని కూడా తీసుకొచ్చి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, పండ్లు లేదంటే ఇతర వేస్టేజ్ అంతా కూడా పూర్తిగా అది మట్టి రూపంకి వచ్చిన తర్వాత ఆ వేస్టేజ్ అంతటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక మిషన్ అంటే ఒక డ్రమ్ లాంటిది, ఒక జల్లెడ పట్టేటటువంటి మిషన్ ఉంటుంది. ఈ మిషన్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ ఎండబెట్టినటువంటి వ్యర్థాలను అంటే ఈ కాంపోస్ట్కి అంటే ఒక రకమైనటువంటి సేంద్రియ ఎరువుకు సంబంధించినటువంటి ఏదైతే రా మెటీరియల్ ఉంటుందో ఆ రా మెటీరియల్ అంతటిని కూడా ఈ మిషన్లో వేసి దాన్ని అందులో నుంచి అంతా పౌడర్ తీస్తారు. ఆ పౌడర్ వచ్చిన తర్వాత దీన్ని అన్నిటిని తీసుకుబట్టి దాన్ని కూడా ఆరబెడతారు. మళ్ళీ ఈ ఆరబెట్టి అనంతరం వీటిని ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసి రైతులకు అందిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రైతు కిషోర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం తనతోటి. అసలు ఇదంతా చెత్తను ఎక్కడెక్కడి నుంచి సేకరిస్తూ ఉన్నాడు, ఇది ఎట్లా తయారు చేస్తూ ఉన్నాడు, దాని రిజల్ట్ ఎట్లా ఉన్నది అనేటటువంటిది. నమస్తే అన్న. నమస్తే అండి. చెప్పండి అన్న, ఈ సేంద్రియ ఎరువులు ఇప్పుడు మీరు కుళ్ళిపోయినటువంటి పండ్లు, కూరగాయలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, అసలు ఈ విధంగా తయారు చేయాలనేటటువంటి ఆలోచన ఎట్లా వచ్చిందన్న? చాలా మందిని చూశాను, సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పడం జరుగుతుంది తప్ప సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలనే సంగతి ఎవరికీ ఐడియా రాలేదు. నేను కొంతవరకు స్టడీ చేశాను. మార్కెట్స్లలో వెజిటేబుల్స్ వస్తున్నాయి. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే అమ్ముడు పోని కూరగాయలు మొత్తం అక్కడనే బారేసి వెళ్తున్నారు, అక్కడనే డంపింగ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. అది ఏం జరుగుతుందంటే మున్సిపాలిటీకి వెళ్తుందా ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు, వేస్టేజ్ అవుతుంది. దాని ద్వారా ఏమన్నా సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి అవకాశం ఉందా దీంతో అని చెప్పేసి సర్వే చేసుకొని చూసుకొని రోజుకి ఎన్ని టన్నులు దిగుబడి అవుతుంది, ఎంతమంది రైతులు వస్తున్నారు, అక్కడి నుంచి ఎంత వేస్టేజ్, ఒక్కొక్క మార్కెట్లో ఎంత వేస్టేజ్ పోతుంది అనేది ఆలోచించి చూసుకున్న తర్వాత ఇది ఒక 6 మంత్స్ మక్కబెట్టిన తర్వాత ఎరువు లెక్క తయారవుతుందా లేదా అని చెప్పేసి దాని మీద సర్వే చేసి ఒక 6 మంత్స్ ప్రయోగం చేసి చూసి దాన్ని కొంతవరకు మేము ప్రయోగించాం. మొక్కల మీద కానీ నా ఇంటి ద్వారానే ప్రయోగించిన తర్వాత మొక్కలకు కానీ, పువ్వులకు కానీ, తోటలకు కానీ అన్నిటికీ 1 టైం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత బాగా వచ్చింది అన్న తర్వాతనే ఇది ఇలా 6 మంత్స్ మక్కబెట్టిన తర్వాత పౌడర్ వస్తుంది. పౌడర్ వచ్చిన తర్వాత వాడొచ్చు అనే ఉపయోగంతో ఒక మిషన్ పెట్టి దాన్ని ఫిల్టర్ చేయడము, సెగ్రిగేట్ చేయడం జరిగింది. చెప్పండి, మీరు హైదరాబాద్లో ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇదంతా మీరు ఈ వేస్టేజ్ని తీసుకొస్తూ ఉంటారు? ప్రతి ఒక్క మార్కెట్ నుంచి వెళ్ళి రైతు బజార్ల కానించి తీసుకొస్తున్నాం. ఒక మార్కెట్ అనేది ఏం లేదు, అన్ని మార్కెట్ నుంచి వెళ్ళి వేస్టేజ్ తీసుకొస్తున్నాం. పండ్లు, కూరగాయలు, పూలు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కడికి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఎట్లా ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మీరు హైదరాబాద్లో నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ సిటీ అవుట్స్కట్లో దీన్ని ఎట్లా సెగ్రిగేట్ డిఫరెంట్ ఎట్లా వేరు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా? ఫస్ట్ అక్కడి నుంచి మార్కెట్ నుంచి ఒక దగ్గర డంప్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఒక దగ్గర డంప్ చేసుకుంటున్నాం. ఆ డంపింగ్ కానించి ఇది పెద్ద వెహికల్ పెట్టి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 55 to 60 కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్కి. ఏది ఉప్పల్ వరకు అనుకున్నాను. ఉప్పల్ నుంచి మేము పెద్ద వెహికల్ పెట్టి తెచ్చుకుంటున్నాం. ఏది 10 టైర్ టిప్పర్ పెట్టి ఇక్కడికి తెచ్చుకుంటున్నాం. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాం. సెగ్రిగేట్ అంటే ఈ కవర్స్ తీయడం కానీ ఇవన్నీ మక్కబెట్టిన తర్వాతనే వెళ్తున్నాయి. మక్కబెట్ట ముందుకు తీయాలంటే కావట్లేదు, ఇది సెగ్రిగేట్ కావట్లేదు. పచ్చి మీద తీయాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. అవి మక్కిన తర్వాత కవర్స్, పేపర్స్ మొత్తం తీసేస్తున్నాం. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన తర్వాత ఈ వేస్టేజ్ అంతా తీసుకొచ్చిన తర్వాత ఇది ఆరబెట్టడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఆరబెట్టిన తర్వాత నుంచి ఇదంతా సెగ్రిగేట్ చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? మినిమం ఒక 15 tons to 20 tons వరకు మేము ఆరబోసినామంటే
2-3 డేస్ కంపల్సరీ ఆరబోయాల్సి వస్తుంది. గుంతల నుంచి ఎందుకంటే తడిగా ఉంటుంది కాబట్టి మక్కిన తర్వాత దాన్ని ఆరబెట్టాలి. ఫస్ట్ ఆరబెట్టిన తర్వాతనే సెగ్రిగేట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మనుషుల్ని పెట్టి ఏర్పిస్తాం కవర్స్ ఏరిన తర్వాత ఓ ట్రాక్టర్ పెట్టి దీన్ని దున్నడం అంటారు కదా, నాగళ్ళతో దున్నిపించిన తర్వాత ఆరిన తర్వాతనే మేము ఫిల్టర్కి వెళ్తున్నాం. మీరు చెప్పండి, ఇది మొదలు పెట్టడానికంటే ముందు మీరు తయారు చేస్తున్నటువంటి ఈ సేంద్రియ ఎరువులు ఉన్నాయి కదా, ఈ రిజల్ట్ వస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని మీరు ఎట్లా ఐడెంటిఫై చేసిరు? ఫస్ట్ నేను చిన్న మిషన్ తీసుకొచ్చానండి. ఇది ఎందుకంటే ఆలోచన విధానం ఎట్లుందంటే, నాకు ఇది వస్తుందా రాదా ముందుగా కన్ఫామ్ నాకు తెలియాలి. నేను రైతుల కాడికి అందియాలంటే ఫస్ట్ ఇది ఉపయోగపడుతుందా లేదా, రైతుకు నేను చూసుకున్న తర్వాతనే రైతు దగ్గరికి వెళ్ళగలుగుతా అని చెప్పేసి నేను ఇంట్లో మొక్కలకు వాడాను, మిర్చి మొక్కలకు వాడాను. నా పక్కనున్న రైతుకి ఇచ్చాను, పత్తి చేనికి రాగట్లో వేశారు, అంటే నల్లరేగడి అంటారు కదా, నల్లరేగడిలో కింద వేశారు. వరి చేనులకు వాడాము, శాంపుల్ మా భూములలోనే వాడిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చిన తర్వాతనే మేము రైతులలోకి వెళ్తున్నాం. మీరు వీటన్నిటిని సెగ్రిగేట్ చేసి పౌడర్ చేస్తామంటారు కదా, వాళ్ళకు ఎట్లా ఈ పౌడర్ అనేటటువంటిది ఎట్లా వాడుకోవాలి ఆ రైతులు దాన్ని? ఇప్పుడు వరి చేనుకు వచ్చేసి మనము 1 ఎకరానికి 4 బ్యాగులు వాడచ్చు. 1 ఎకరానికి 4 బ్యాగులు అంటే ఎట్లా వాడాలంటే, మనం నాటేసేటప్పుడు 2 బ్యాగులు, వాళ్ళు వాసన గుళికలు జల్లుకుంటప్పుడు ఒక 2 బ్యాగులు వాడుకోవచ్చు, 2 దప్పాలు వాడవచ్చు. ఇది మీరు చెప్తున్నట్లు వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు వరి లేదంటే ఇతర పంటలు, పత్తి పంటలకే కాకుండా చాలామంది కూడా ఇళ్లలో కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. వాటికి ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటుంది? ఇది బాగుంటుందండి. అది ఇంకా బెనిఫిట్ చాలా చూపెడుతుంది, అది త్వరగా చూపెడుతుంది. అది ఎందుకంటే మనం 2 months కూరగాయలు అనేది 2-3 months అది కూరగాయలు కాబట్టి దానికి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా టెర్రాస్ మీద వాడుతున్నారు, కానీ సేంద్రియ ఎరువు దొరకట్లేదు ఎవరికి. వాళ్ళంతలో వాళ్ళు తయారు చేసుకున్నారంటే చాలా వరకు ఇంట్లో వరకు అయితే చేసుకోగలుగుతారు కొంతవరకు, కానీ పెద్ద ఎత్తున కావాలంటే దొరకట్లేదు వాళ్ళకి. కాబట్టి ఇది వాడితే ఇంకా చాలా ఉపయోగం, సేమ్ ఇంట్లో వాడినట్టే ఉంటుంది, ఇంట్లో చేసుకొని వాడినట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ రైతులకు ఇస్తున్నటువంటి ఈ సేంద్రియ ఎరువు ఏదైతే ఉందో, ఇది గ్రోత్ అంటే మొక్కకు గ్రోత్ వస్తుందా, లేదంటే ఆ మొక్కలు పెరిగిన తర్వాత కూడా పెస్టిసైడ్స్ ఏమన్నా అవసరమవుతాయా, లేకపోతే పెస్టిసైడ్ వాడకం కూడా ఏమన్నా తగ్గుతుందంటారా? పెస్టిసైడ్ వాడకం అంటే మీకు అండర్ గ్రౌండ్ లోపల మొక్కకి కావాల్సిన ఎయిర్ కావాల్సింది కంపల్సరీ ఇది పౌష్టికాహారం లెక్క అందిస్తుంది. మనకు గ్రీనరీగా పెరుగుతుంది, గ్రోత్గా పెరుగుతుంది. కాకపోతే పురుగు లాంటివి ఏమైనా స్ప్రే చేసుకుంటే యథావిధిగా వాళ్ళు స్ప్రే చేసుకోవచ్చు. సేంద్రియ ఎరువు అంటే అది వాడతారు కదా, అవి వాడుకోవచ్చు స్ప్రేలు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఒక రకంగా చూస్తే చాలామంది కూడా వర్మీ కంపోస్ట్, పేడతోటి అట్లాంటి వాటితో తయారు చేసినది వేస్తూ ఉంటారు. ఈ సేంద్రియ ఎరువుకు దానికి ఇవి కూరగాయల వేస్టేజ్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏముంటుంది, దీనికి తేడా ఏంది? దీనికి తేడా ఏంటంటే, మనకు వర్మీ కంపోస్ట్లో ఏం కలుపుతారు, పెండ, మట్టి, కోకోపీటు, యాప పొడి లాంటిది కలుపుతున్నారు. కలిపి దాన్ని 20%, 40% అది 50% ఇది అని చెప్పేసి కలుపుతున్నారు. అందరూ 20 kg బ్యాగ్స్ మాత్రమే సేల్ చేస్తున్నారు. అది చాలా తక్కువ రేటు, రేర్, అది మట్టి కలిపినట్టే ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే పండ్లు, కూరగాయలు మాత్రం మిక్స్. మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తే మొత్తం టోటల్గా మీకు ఇందులో మామిడి పిక్కలు, పండ్లు, కూరగాయల తొక్కలు మాత్రమే వెళ్తుంటాయి. ఇందులో ఎలాంటిది కన్నా వేరేది వెళ్ళదు. మళ్ళీ మేము కోకోపీట్ వాడడం, మట్టి వాడడం. దీంట్లో మట్టి కలపడానికి మీకు ఏం లేదు, మేము కలపగిన కలపం. ఇప్పుడు ఒక రైతు వచ్చేసరికి 1 ఎకరం పొలానికి ఇది ఎంత అవసరం అవుతుంది, అది ఏ విధంగా దాన్ని వినియోగించాల్సి ఉంటుంది? మన వరి చేను ఉన్నది కదా, వరి చేనుకైతే 4 50 kg బ్యాగులు వాడాలి, అంటే 2 క్వింటాళ్ళు. 2 క్వింటాళ్ళు వాడినంటే ఆటోమేటిక్ వరి చేనుకైతే గ్రోత్ చూపెడుతుంది కంపల్సరీ. అది ఇప్పుడు మామిడి తోటలు ఉన్నాయి, తోటలకి చెట్టును బట్టి వాడచ్చు. ఒక 5 years చెట్టు అనుకో, దానికి 3 times అప్లై చేయాలి, 3 kgs అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ డ్రిప్ సిస్టమ్ కంపల్సరీ ఉండాలి. డ్రిప్ సిస్టమ్ వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి వీటికి, ఇది పెట్టినప్పుడు. ఫైనల్గా చెప్పండి, ఈ సేంద్రియ ఎరువు అనేటటువంటిది మీరు రైతులకు సప్లై చేస్తూ ఉన్నారు, పౌడర్ రూపంలో సప్లై చేస్తూ ఉన్నారు. ఒకసారి తీసుకున్న తర్వాత అది స్టోరేజ్ ఎన్ని రోజులు ఉంటుంది, అది ఎట్లా వాడాలి దాన్ని? మేము బ్యాగ్ రూపంలో ప్యాక్ చేసి ఇస్తున్నాం కదా, ఆ ప్యాక్ చేసినది ఇప్పనంత వరకు 1 month వరకు కాదు, 6 months అయినా అట్నే ఉంటుంది. కాకపోతే తడవద్దు, దాన్ని 1 year అయినా పెట్టుకొనైనా వాడుకోవచ్చు. బ్యాగ్స్ తీసుకొని 1 year తర్వాతనైనా వాడుకోవచ్చు. అసలు ఈ ఎరువులన్నింటినీ, ఈ సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఇక్కడ మీరు స్టార్టప్ రూపంలో ప్రారంభం ఇచ్చారు కదా, దీనికి అవసరమయ్యేటటువంటి ఎక్విప్మెంట్స్ ఏమేమి అవసరం అవుతూ ఉంటాయి? ఎక్విప్మెంట్స్ అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ వెహికల్స్ ఒకటి, ఇలాంటి మన డబ్బాలు ఒకటి, మిషనరీ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ మిషనరీ ఒకటి.
ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఆ మిషనరీతోనే, తర్వాత కన్వెన్షన్ బెల్ట్గిన దానికి ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే మాన్యువల్గా చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. కన్వెన్షన్ బెల్ట్ పెట్టి చేస్తాం దాని గురించి. ఇక్కడ ఫైనల్గా చెప్పండి, ఈ రంగంలో రాణించేటటువంటి రైతులకు మీరు ఏం చెప్తారన్న? ఈ రంగంలో చేయాలంటే ముందుగా మార్కెటింగ్ నుంచి తీసుకురావడం జరగాలి. మార్కెటింగ్ వీళ్ళకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దొరకాలి. అవి ఎక్కడ దొరుకుతాయి అనేది వాళ్ళు చూడాలి. రా మెటీరియల్ అనేది మెయిన్ ముఖ్యం. రా మెటీరియల్ ఎప్పుడైతే డ్రాప్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్ రైతు బ్రేక్ అయిపోతాడు. రైతు చేయాలనుకుంటే ఈ ఎత్తున చేయాలనుకుంటేనే బెటర్. ముందుగా పెట్టుబడి పెట్టుకోవాలంటే ముందుగా రా మెటీరియల్ సేకరించాలి వాళ్ళు. చాలామంది కూడా ఈ సేంద్రియ ఎరువులకు సంబంధించి ఇది వాడితే సరిగా గ్రోత్ ఉండదు, రిజల్ట్ ఉండదు అనేటటువంటి ఆలోచనతో చాలామంది రైతులు కూడా ఉంటారు. నిజమేనా అది? సేంద్రియం ఇట్లాంటి ఎరువులు వాడితే గ్రోత్ ఉండదు అనేది వాళ్ళ ఉపయోగం అనేది అది ఉంటుందండి, కానీ వాళ్ళు వాడకం తీరుంటుంది. ఎవరైతే దీని మీద కరెక్ట్ వాడకం గురించి తెలుసుకొని వాడితే కంపల్సరీ గ్రోత్ ఉంటుంది. వాళ్ళు వాడక అంతా ఇప్పుడు ఏంటంటే కెమికల్ ద్వారా పోతున్నారు. కెమికల్ ఏంది, ఫాస్ట్గా చూపెడుతుంది. యూరియా చేస్తాం 6 daysలో చూపెడుతుంది, డీజేపీ వేస్తాం 10 daysలో చూపెడుతుంది అది. కానీ ఇదేమవుతుందో 15 days చూపెడుతుంది, అంటే ఒక 5 days ఎక్కువ. కొంచెం లేట్ అవడం వల్ల వాళ్ళు గ్రోత్ రాలేదు అని అనుకుంటారు, కానీ 15 days ఆగితే అదే గ్రోత్ తెలుస్తుంది. ఈ సేంద్రియ ఎరువు తయారీలో భాగంగా ప్యాకింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్టోరేజ్ అనేటటువంటిది సరిగా లేకపోతే ఆ రైతులు వాడినప్పుడు కూడా దాని సరైన ఫలితాలు రావు అనేటటువంటి చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. ఈ ప్యాకింగ్ ఎట్లా చేస్తారు, దీంతో స్టోరేజ్ ఎక్కువ రోజులు రైతులు వాడుకునే విధంగా ఎట్లా ఉంటుంది అనేటటువంటి వివరాలను ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నటువంటి నిర్వాహకుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పొడి అంతా ఉంది కదా, ఈ ప్యాకింగ్ అనేటటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇది చాలా రోజులు నిల్వ ఉండాలంటే, రైతులు వాడాలంటే మనం ఏం లేదన్నా బయట నుంచి వెహికల్ నుంచి తీసుకొచ్చాము. ఇక్కడ లోపల స్టోరేజ్ చేసుకొని మన ప్యాకెట్లలో 1 kg ప్యాకెట్లలో ప్యాక్ చేసుకొని సైడ్కి స్టోరేజ్ చేస్తామన్నా. ఇక్కడ అంటే ఇప్పుడు అందులో తడి ఉంటుందా, తడి లేకుండా ప్యాక్ చేస్తారా? ఇప్పుడు ప్యాకెట్ చాలా వరకు కూడా ఖాళీ ఎయిర్ ఉండదు, ఎయిర్ తీసేయాలి అనేటటువంటిది ఉంటుంది కదా, ఎట్లా ఏ విధంగా ప్యాక్ చేస్తారు అనేది మనం మామూలుగా చేసేటప్పుడు మామూలుగా చేసేస్తాం అన్న. తర్వాతకి ఇది తడి నిమ్మ వచ్చేసి మంచి ఎయిర్ వచ్చేస్తుంది అన్న. తడి వల్ల అవసరం మనకు పొడి ఉంటుంది, మనకు మెయిన్ ఫస్ట్ పొడి వల్ల మన తేమ వచ్చేసి మనం బ్యాలర్ ప్యాక్ చేస్తాం కదా, గాలి అడగ తేమ వచ్చేసి మంచిగా పనిచేస్తాను. అంటే ఇది ఎట్లాంటి రైతులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు? ఎట్లాంటి పంటలకైతే ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది అన్న? ఇలాంటి పంటకైనా వాడవచ్చు అన్న. వరి కానీ, పత్తి కానీ, మిరప తోట కానీ, పూల తోటలు కానీ, బంతి కానీ, దేనికి ప్రతి ఒక్కదానికి వేసుకోవచ్చు అన్న. పూల మొక్కల కాంచి మన పండే కూరగాయల మొక్కల దాకా వాడుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కదానికి వాడవచ్చు ఈ మొక్క ఎరువులు. నర్సరీలో కంటే ఇప్పుడు మేము సిటీ ఏరియాలో నర్సరీకి వేస్తున్నాం అన్న. పూల మొక్కలకు చిన్న చిన్న పూల మొక్కలు ఇట్లా అమ్ముతారు, సేల్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి కూడా ఇచ్చేస్తున్నాం. నర్సరీ వాళ్ళు కూడా మంచి రిజల్ట్ బాగుందని ఇదే ఆర్డర్ చేసి మరీ చెప్పుకుంటారు ఇదే ఎరువులు. అంటే నర్సరీలకే ముఖ్యంగా అంటే ఎందుకు ఎట్లా పనిచేస్తూ ఉంటుంది అది? అంటే నర్సరీలకి ఎందుకంటే మనకు గ్రోతింగ్ గురించి అన్న. మొక్కలు అంటే సిటీలో వాళ్ళ ప్రజలు ఏం చేస్తారంటే మనకు కొన్ని వేల మొక్కలు కొనుక్కుంటారు. అదేదో రసాయన ఎరువు వాడడం వల్ల మొక్కలు తొందరగా చనిపోతున్నాయి అని మనం ఈ సేంద్రియ ఎరువులన్నీ వాళ్ళకి అలవాటు చేస్తున్నాం, ఎందుకంటే మనకు మంచిగా ఉండాలి అని. ఇదే ఈ సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ అనిల్తో నరేష్, V6 న్యూస్, భువనగిరి నుంచి.